అందరికీ జై భీమ్. వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వైవారస్. ఇవాల్టి లెసన్‌లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో సిన్స్ అన్న పదాన్ని ఎలా ఉపయోగించాలి? దానికి సంబంధించిన వర్బ్స్ ఏముంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 1 మినిట్ 1 మార్క్ సీరీస్‌ని తప్పకుండా ఫాలో కండి. ఎందుకంటే చాలా క్లిష్టమైన, చాలా కష్టమైన గ్రామర్ రూల్స్‌ని చాలా సింపుల్‌గా మీకు అర్థం చేపిచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వెషన్‌ని చూద్దాము. ఫస్ట్ క్వెషన్ మనకి టెట్‌లో, ఎస్‌జిటి టెట్‌లో 2012లో అడిగిన క్వెషన్ ఇది. దే డాష్ లివింగ్ హియర్ సిన్స్ 1999 అన్న క్వెషన్ ఉంది. దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. హావ్ బీన్, హాస్ బీన్, ఆర్ బీయింగ్ ఆర్ హావ్ బీయింగ్ అని. ఒక్క సెకండ్ ఆలోచించండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుస్తుంది. అయితే మనకి ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ 1 హావ్ బీన్. అదెందుకో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సెంటెన్స్‌లో సిన్స్ అన్న పదం ఉంది. ఏముంది? సిన్స్ 1999 అని ఒక చిన్న 2 వర్డ్స్ ఫ్రేజ్ ఉంది. సిన్స్ అంటే పాస్ట్‌లో ఎప్పుడో స్టార్ట్ అయ్యి, ప్రెజెంట్ వరకు కంటిన్యూ అయ్యే యాక్షన్‌ని మనము సిన్స్ అన్న పదంతో యూజ్ చేస్తాము. ఇలాంటి కేసెస్‌లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని మాత్రమే యూజ్ చేయాలి. ఒక్కసారి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హాస్ బీన్ ప్లస్ వర్బ్ ఇన్ ది ఐఎన్‌జీ ఫార్మ్. ఇక్కడ మనకి సబ్జెక్టు దే ఉంది కాబట్టి, క్వెషన్‌లో మనకి దే ఉంది కాబట్టి, అది ప్లూరల్ కాబట్టి, మనం ఇక్కడ హావ్ బీన్ అన్న ఫార్మ్‌ని యూజ్ చేస్తామనమాట. సో, సెంటెన్స్ బికమ్స్ దే హావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1999. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్స్ కరెక్ట్ వచ్చింది కాబట్టి, మిగతా ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆప్షన్ 2 చూడండి. ఇక్కడ హాస్ బీన్ అని ఉంది. ఇది రాంగ్. ఎందుకంటే హాస్ అన్నది మనకి సింగులర్ సబ్జెక్ట్స్‌కి మాత్రమే యూజ్ చేయాలి. హీ హాస్ బీన్ వర్కింగ్, షీ హాస్ బీన్ వర్కింగ్ అలా సబ్జెక్ట్ హీ ఆర్ షీ ఉంటే మనము హాస్ బీన్ యూజ్ చేయాలి. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఆర్ బీయింగ్. మళ్ళా ఇది రాంగ్. ఎందుకంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ పాసివ్ లాగా ఉంటుంది. డ్యూరేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. కాబట్టి ఆర్ బీయింగ్ రాంగు. ఆప్షన్ 4 హావ్ బీయింగ్. అసలు ఈ హావ్ బీయింగ్ అన్న స్ట్రక్చరే గ్రామర్‌లో ఉండదు. గ్రామర్ ప్రకారం ఇది శుద్ధ తప్పు. ఇన్‌కరెక్ట్. కాబట్టి మనకి ఈ క్వెషన్‌కి ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వి హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. షీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ ఫర్ 2 ఇయర్స్. ఇలాంటి క్వెషన్ మళ్ళా మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఒకవేళ ఎగ్జామ్‌లో వస్తే చాలా కాన్ఫిడెంట్‌గా మీరు ఆన్సర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అయితే మీకోసం ప్రాక్టీస్ కోసం నేను కింద కామెంట్స్‌లో ఒక సెక్షన్ పెట్టాను. ఆ క్వెషన్‌ని మీరు ఆన్సర్ చేసి మీకు ఈ సబ్జెక్టు, ఈ టాపిక్ మీద మంచి పట్టొచ్చిందో లేదో ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్‌తో మీతోటి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. జై భీమ్. బాయ్.